హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు ఈ కటింగ్ మిషన్ అనేది రిపేర్కి వచ్చింది. ఈ కటింగ్ మిషన్ అనేది మనం ఇప్పుదాము. దీనికైతే బర్బర్మని సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఈ సౌండ్ మనం ఎందుకు వస్తుంది అని గమనిస్తే ఇది వెనకాల ఉన్న బేరింగ్ పోయిందనమాట. ఇది అయితే దీన్ని మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ముందుగా అటు ఇటు ఉన్న బ్రష్లు తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ ఎదరున్న అదే వీలు పార్ట్ అనమాట. ఇది గేర్ బాక్స్ అనేది ఎదర ఉంటుంది. దీనికి వెనకాలేమో ఒక బేరింగ్ ఉంటుంది. మనం ఈ మూడు బోల్ట్లు అనేవి వీటికి వస్తాయి అన్నమాట. ఈ మూడు బోల్ట్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ మూడు బోల్ట్లు ఓపెన్ చేసుకుంటే మనకే ఇది డివైడ్ అయిపోద్ది. ముందుగా ఈ బ్రష్లు అనేవి తీసేయాలన్నమాట. బ్రష్లు తీసుకుని నొట్లు ఇప్పితే ఈ బ్రష్లు అనేవి వచ్చేస్తాయి. ఆ తర్వాత మనం ఈ నొట్లు నిప్పేసుకుని ఈ మూడు స్క్రూలతో పాటు హ్యాండిల్కి ఉన్న స్క్రూల్ని కూడా ఇప్పేయాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ 3 ఉంటాయి. హ్యాండిల్కి ఉన్న స్క్రూలు కూడా ఇప్పేసుకోవాలి. ఎందుకంటే హ్యాండిల్ కొంచెం అడ్డం వచ్చిందంటే ఇబ్బంది అవుతుంది. ఈ పైన ఈ మూడేమో హ్యాండిల్కి ఉంటాయి, 3 ఏమో మిషన్కి ఉంటాయి అన్నమాట. పెద్ద స్క్రూలు మిషన్ అయ్యి ఇప్పుడు ఇప్పేసిన తర్వాత దీన్ని ఇలా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఈ హ్యాండిల్లోనే వైర్లు, స్విచ్ కంట్రోళ్ళు అన్నీ ఉంటాయి వీటికి. కాబట్టి జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇది ఓపెన్ చేసుకునేది అప్పుడు జాగ్రత్తగా తీయాలి. కేవలం పీకేసుకున్నామంటే వైర్లు ఊడిపోతాయి అన్నమాట. హ్యాండిల్ విడిగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఇలా స్క్రూ డ్రైవర్తో ఎలా అంటే ఊడుతుంది. కొంచెం గట్టిగా పట్టినా కానీ ఇబ్బంది పర్లేదు, ఏమవుదు. మనం కొంచెం గట్టిగా లాగాలన్నమాట. లాగితే వచ్చేద్ది. అయితే ఇది వెనకాల బేరింగ్ పోయింది. ఆల్రెడీ బేరింగ్ వేసి కావాలి నేను ఎక్కించేసిన తర్వాత మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఆ వీడియోలో చూపించడం కోసం మళ్ళీ ఓపెన్ చేశాను అనమాట. చూసారు కదా, ఇప్పుడు ఈ పాత బేరింగ్ అయితే ఈ బేరింగ్ ఇది శుభ్రంగా ఏట్లుగా ఊడిపోయినాయి అనమాట. ఆ ఊడిపోయి దీనికి అరిగిపోయి శుభ్రంగా ఫీల్డ్ కాయిల్ మీద కూడా పడిపోయింది. అది ఫీల్డ్ కాయిల్ చూసారు కదా ఎలా ఉందో. ఈ ఫీల్డ్ కాయిల్ మీద పడిపోయి అరిగిపోయింది. ఇంకా ఏమేమి కొంచెం ఎక్కువగా అరిగి ఉండటం అయితే ఫీల్డ్ కూడా కాలిపోయింది అనమాట. ఇంకా అక్కడితో ఆగింది. ఇప్పుడైతే మనం దీనికి ఏం చేయవసరం లేదు. ప్రస్తుతం అయితే పర్లేదు, బాగానే ఉంది. లోపలికన్నా ఏం అవ్వలేదు. కాబట్టి మనం బేరింగ్ మార్చుకుంటే సరిపోద్ది. చూసారు కదా, ఇదైతే ఎలా వచ్చింది. అంటే లోపల మనకి ఏం కనపడకపోవచ్చు, కానీ కనపడద్దేమో చూశాను, ఏం కనిపించలేదు. ఇదైతే క్లీన్ చేసేసి శుభ్రంగానే ఇప్పుడు మనం బేరింగ్ అనేది వేసుకోవచ్చు. అలాగే ఈ మిషన్ వాడేటప్పుడు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వాడడం మంచిదన్నమాట. ఎందుకంటే ఇది ఎక్కువగా నొక్కు పెట్టడం గట్టా జరిగితే బ్లేడ్ పట్టిందంటే మిషన్ పడేస్తుంది. ఆర్మేచర్ కానీ లేకపోతే ఫీల్డ్ కానీ కాలిపోతుంటాయి. అలాగే వాటర్ పెట్టినప్పుడు గట్టా జాగ్రత్తగా చూసుకోకపోతే అప్పుడు కూడా షాక్ అనేది వచ్చేస్తుంది అనమాట. బేరింగ్ చూసారా, 608 నెంబర్ బేరింగ్ ఇది, 608. ఈ బేరింగ్ వెనకాల ఉంటుంది అనమాట. ఈ బేరింగ్ని మార్చుకుంటే సరిపోద్ది. పోయింది కాబట్టి ఇది ఒక బేరింగే పోయింది. దీనికి ఎదరది బాగానే ఉంది, గేర్ బాక్స్ వైపు. ఇప్పుడు ఈ బేరింగ్ అనేది మార్చితే సరిపోతుంది. ఆల్రెడీ బేరింగ్ ఎక్కించాను. ఈ బేరింగ్ తీసుకునేటప్పుడు కూడా మనం ఫ్యాన్ పుల్లర్ అనేది ఉంటుంది. పుల్లర్ చూపిస్తాను మీకు, టేబుల్ మీద కనిపిస్తుంది మీకు. ఈ పుల్లర్తో తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది అనమాట, కొట్ట అవసరం లేదు. ఇలా జాగ్రత్తగా కరెక్ట్గా సిట్టింగ్ చేసి చిన్న దెబ్బ అయితే సరిపోద్ది. కరెక్ట్గా సిట్టింగ్ అయిపోద్ది అనమాట. ఇలా అయిపోవడం వల్ల మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనకి కానీ అది మనం గట్టిగా కొట్టేయడం గట్టా ఏమైనా చేసామనుకోండి, క్రాస్గా పెట్టి, ప్లాస్టిక్కి బాడీ కదా, ఏమాత్రం చిన్న గాడి పడినా కానీ అది ఇంకా బేరింగ్ని ఇబ్బంది పెడద్ది అనమాట. క్రాస్ అయిందంటే చాలా ఇబ్బంది. అలా కరెక్ట్గా సిట్టింగ్ అయినప్పుడు స్క్రూలు అనేవి వేసుకుంటే సరిపోద్ది. 3 స్క్రూలు వేసేసి గట్టిగా టైట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బ్రష్లు అనేవి ఎక్కించేసుకుని హ్యాండిల్ అవి బిగించుకుంటే సరిపోద్ది. ఓకే, స్క్రూలు అనేవి టైట్ వేసేస్తాము. మిషన్ వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది ఇసిరిందంటే ప్రమాదం. అలాగే ఓస్ కటింగ్ గట్టా చేసుకునేటప్పుడు గట్టా బ్లేడ్లు వేస్తాం కాబట్టి ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట. కంటి కట్ట తగిలేస్తాయి. అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడైతే ఈ మిషన్ని ఇంకొంచెం అంటే హ్యాండ్ కటింగ్ మిషను మామూలుగా ఉండే మిషన్ మీద కొంచెం పర్లేదు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ ఓస్ కటింగ్కి గట్ట కొంచెం బాగుంటుంది, కానీ టైల్స్కి ఎక్కువ వాడతారు ఈ మిషను. టైల్స్కి వాడడంలోని ఎక్కువ శాతం వాటర్ పెడతారు కాబట్టి రిపేర్ అనేది బేగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే ఎక్కువ శాతం గేర్ బాక్స్ సేపు బేరింగ్లు పోతాయి. దీనికి వెనకాల బేరింగ్ పోయింది. అలాగే దీనికి కెపాసిటర్ అనేది కూడా ఇస్తాడు.
చూసారా కెపాసిటర్ ఈ ఈ రకంగా కెపాసిటర్ ఉంటుందన్నమాట. 0.22 ఎంఎఫ్ అని చెప్పేసి కెపాసిటర్ వేసాడు దీనికి. అంటే మనకి స్పీడ్ కదా, హై స్పీడ్ కదా, అందుకని చెప్పేసి కెపాసిటర్ ఇచ్చాడు. కెపాసిటర్ చిన్నది ఉంటుంది, ఇది కూడా హ్యాండిల్లోనే ఉంటుంది. మన హ్యాండిల్లో జాగ్రత్తగా పెడేసి ఫిట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్క్రూలు వైర్ల మీద కట్టెక్కినాయి అంటే మనం పట్టుకున్నప్పుడు షాక్ కొట్టేద్ది అనమాట. అందుకని చెప్పేసి వైర్లని జాగ్రత్తగా చూసి పెట్టుకోవడం మంచిది. తర్వాత వచ్చి హ్యాండిల్ కూడా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. మనకి స్విచ్ ఉంది కదా, లాక్ స్విచ్ అని ఉంటుంది. ఆ లాక్ స్విచ్ని కరెక్ట్గా ఎక్కించామంటే అప్పుడు సిట్టింగ్ అనేది కరెక్ట్గా అవుతుంది. అలాగే వైర్లు కూడా జాగ్రత్తగా చూసుకొని ఎక్కించుకోవాలి. అలా ఎక్కించుకోవడం వల్ల స్క్రూలు ఎక్కేయకుండా ఉంటాయి. తర్వాత వచ్చి వైర్ నలిగిపోదు అనమాట. వైర్ నలిగిపోయినా కానీ మనం వాడటంలోనే కట్ అయిపోతుంది మళ్ళీని. అలా కూడా కాకుండా ఉండాలి, జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండిల్కి ఉన్న 3 స్క్రూలు వేసుకొని బిగించేసుకొని అప్పుడు మనం ట్రైల్ అనేది వేద్దాము. ఓకే, ఇప్పుడైతే దీనికి స్క్రూలు వేసి బిగించేస్తున్నాము. తర్వాత వచ్చి ఈ మిషన్లతోని కేబుల్ ఎక్కువగా పోతూ ఉంటాయి వెనక్కి ముందుగా లాగడంలోని. మిషన్ ఆగిపోయింది అన్నప్పుడు ముందుగా కేబుల్ చెక్ చేసుకుంటే మంచిదన్నమాట. కేబుల్ చెక్ చేసుకుని అప్పుడు మిషన్ ఫ్రీగా తిరుగుతుంది అన్నప్పుడు కేబుల్ ఒకటి బ్రష్లు ఒకటి చెక్ చేసుకుంటూ ఉండాలి. బ్రష్లో కూడా అంటే ఏదైనా కంప్లైంట్ ఉంటే తప్ప బేగా అరిగిపోవు. ఒకవేళ చిన్న బేరింగ్ కంప్లైంట్ ఉన్నా, అలాగే ఆర్మేచర్ ఏదైనా చిన్న కంప్లైంట్ ఉన్నా సరే బ్రష్లు అనేవి బేగా అరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు బ్రష్లు వేసేద్దాము. దీని బ్రష్లు ఇంకా సగం సగం ఉన్నాయి, పర్లేదు, ఇంకా అరగిపోలేదు. ఈ బేరింగ్ అయితే పక్కన పడేద్దాం. ఈ బేరింగ్ తీసాం కదా, ఇది పుల్లర్ చూపిస్తాను కదా, ఇది పుల్లర్ అనమాట. ఇది ఫ్యాన్ బేరింగులు, పై బేరింగులు తీసుకునే పుల్లరు. ఇది మనం పెట్టి తీసుకుంటే బేరింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. కొట్టవచ్చు, కానీ కొడతంలో జాగ్రత్త కొట్టకపోతే పోతుంది అనమాట. ఈ బ్రష్లు అనేవి ఇలా ఉంటాయి. మనం కటింగ్ మిషన్ బ్రష్లో ఒక్కోదానికి ఒక్కో నెంబర్లు ఉంటాయి. ఈ బ్రష్లు అయితే మనం ఇప్పుడు పెద్దగా ఏం అరగలేదు, అందుకని చెప్పి ఇంక ఇవే బ్రష్లు వేసేస్తున్నాము. ఒకవేళ బాగా బ్రష్లు అరిగిపోయి అనిపిస్తే మార్చుకోవాలన్నమాట. స్వింగులు పెట్టినప్పుడు మనకి అర్థమైపోద్ది. టైట్ అనేది ఎక్కువగా టైట్ అవ్వలేదంటే ఫ్రీగా కానీ నట్లు బిగించి వెళ్ళిపోతే బ్రష్లో అరిగిపోయి అని చెప్పేసి మనకు అర్థమవుద్ది అనమాట. అలాగే బ్రష్ కూడా కనబడుతుంది మనకి ఎంత సైజ్ అనేది ఉన్నదని. ఇప్పుడైతే బిగించేసాము, చూసారు కదా. ఇప్పుడు మనం ట్రైల్ అనేది వేద్దాము. ఓకే, గట్టిగా వేసుకోకూడదు, ఈ పగిలిపోతే ప్లాస్టిక్కి ఇస్తాడనమాట పైన బూట్లు. మనం అవతరం లోపల బ్రష్కి పైన హ్యాండిల్ లాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి వాటిని చూసుకోవాలి. అవి కానీ క్రాస్ గట్ట ఉంటే పట్టేస్తుంది అనమాట. అలా పట్టేసినప్పుడు మనం గబాలను గట్టిగా టైట్ వేసామంటే నట్టు పగిలిపోద్ది. అలా కాకుండా స్ప్రింగ్ అనేది లోపలికి వెళ్ళిపోయేలా చూసుకొని అప్పుడు టైట్ అనేది వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒకసారి మనం తిప్పి చూసుకొని ఫ్రీగా తిరిగాక అప్పుడు ట్రైల్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం సిరీస్లో పెట్టి చూద్దాము, పవర్ కంప్లైంట్ ఏమన్నా ఉన్నదేమో చూద్దాము. ఓకే, ఇప్పుడు స్విచ్ అయితే లైట్ వెలుగుతుంది. ఓకే, వెలిగింది కదా, బాగానే ఉంది. అంటే వైర్ కంప్లైంట్ ఉంటే లైట్ కూడా వెలగదు మనకి. వైర్ కంప్లైంట్ లేదు కాబట్టి కరెక్ట్గా సెట్ అయింది అనమాట. సెట్ అయితే మనకి కరెక్ట్గా అలా స్విచ్ నొక్కగానే లైట్ అనేది వెలుగుతుంది. ఆ తర్వాత మనం ట్రైల్ అనేది పెట్టుకోవాలన్నమాట. అలా ట్రైల్ వేసుకుంటే స్మూత్గా తిరిగితే మనకి ఇంకా బేరింగ్ కంప్లైంట్ అనేది లేదంట అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మాకు ఇంత సపోర్ట్ని అందిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే, ఈ మిషన్ గురించి తెలుసుకున్నారు కదా, దీని గురించి మీకు ఎలాంటి కామెంట్లు అయినా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి తప్పకుండాని. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.